చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మహారాణి పార్లర్ నుంచి అక్కయ్యపాలెం హైవే వరకు ర్యాలీ తీశారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సొంత మామకు వెన్నుపోటు, రాష్ట్ర ప్రజలకు పన్నుపోటు చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టేలా పోరాటం చేస్తామనంటున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ హాజరయ్యారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. మా ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూడాలి, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకి ఏ విధంగా మామకు వెన్నుపోటు, ప్రజలకు పన్నుపోటు దారుణంగా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఏ ఒక్కరికి కూడా కనీస బాధ్యత లేకుండా సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు సూపర్ 6 అని చెప్పి వాటిని సూపర్ ఫ్లాప్ గా ఈ రోజు వెళ్తున్న తరుణంలో మేమందరం ప్రజాపక్షాన్ని ప్రతిపక్షంగా నిలబడి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పడానికి రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ రోజు నిత్యావసర సరుకులు తీసుకోండి, యువత గురించి తీసుకోండి, నిరుద్యోగ వృత్తి తీసుకోండి, వారు ఏదైతే ఆడబిడ్డ నిధి తీసుకోండి, ఏదైతే తల్లికి వందనం తీసుకోండి, ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.76 లక్షల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందం చేసి సంక్షేమాన్ని తీసుకొని సంక్షేమ రాజ్యాంగా తీసుకొచ్చారు. అటువంటి రాజ్యాన్ని మళ్ళీ పునఃస్థాపన చేయడానికే ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. చంద్రబాబు నాయుడు వెన్నులో ఒడుగు పుట్టే విధంగా ఈ కార్యక్రమం ప్రజల ద్వారా తీసుకుంటాం. ఇది మొత్తం మీద అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బొత్స ఝాన్సీ స్పష్టం చేస్తున్నారు. కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ.